అభివృద్ధి జరిగింది కాబట్టే ఆయన కొడుకుగా మాజీ సీఎం కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రోజు మన బిల్గేట్ గారిని చూస్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి హయాంలో జార్జ్ బుష్ గారిని చూస్తాం. కానీ మధ్యలో పరిపాలించినటువంటి గరుడు ఉన్నాడు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన హయాంలో ఎవరు వచ్చారు సార్ మన ఆంధ్రప్రదేశ్ కి? ఎలాంటి దిగ్గజాలు వచ్చారో ఒకసారి చెప్పమనండి రామారావు గారిని. వచ్చినటువంటి ఫ్యాక్టరీస్ కానీ కంపెనీలు కానీ సంస్థలు కానీ పక్క రాష్ట్రాలకు పారిపోయినాయి సార్ వీళ్ళు కమిషన్లు ఇవ్వలేక. ప్రచార ఆర్భాటాల గురించి చెప్తే ప్రజలకి సన్నబియ్యం ఇస్తారని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సంచులు 750 కోట్లు ఆయన బొమ్మ పెట్టుకుని ప్రింట్ చేసుకుంటే సార్ ఆ సంచులు మళ్ళీ నాణ్యమైన బియ్యం ఇస్తానన్నాను అని చెప్పారు సార్. ఆ రోజు అదే ప్రజలకు సన్నబియ్యం ఇస్తారని కదా అధికారంలోకి మీరు వచ్చారంటే మీ అమ్మ మౌడిస్తారన్నాడా అని ప్రజలకు వ్యక్తి గరుడు జగన్మోహన్ రెడ్డి సార్. ఆ 750 కోట్ల రూపాయల సంచులు ఎక్కడ పెట్టారో మాకు తెలియదు సార్ జగన్మోహన్ రెడ్డి. అది ప్రింట్లు అయితే వేయించి లెక్కలు చూపించారు. ఇంకా రంగుల కోసం అయితే 1300 కోట్లు ఖర్చు పెట్టినటువంటి అధికారంలోకి వచ్చి 1300 కోట్లు ఖర్చు పెట్టినటువంటి గరుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా వాళ్ళ పత్రిక కావచ్చు, వాళ్ళ ఛానల్ కావచ్చు, ప్రచార పాఠాలకి అంటే ఏ రకంగా ఉంటుందో చూడొచ్చు. అలాగే మెయిన్ పేపర్ లో ప్రతి మెయిన్ పేపర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకాన్ని ఏర్పాటు చేస్తున్నారు, ఒక పథకాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. చూసాలండి మనం ఒకసారి ఇప్పుడు ఒకసారి ఓకే సార్, ఓకే రఫీ గారు ఆగండి. సరే సరే ఓకే ఓకే ఇప్పుడు మన రామారావు గారిని టార్గెట్ చేయడం కూడా కరెక్ట్ కాదు మీరు, ఎందుకంటే వారు చాలా సాఫ్ట్ గా ఉన్నట్టు మాట్లాడతారు కాబట్టి వారి గురించి మనం పక్కన పెడతాం. ఎస్ ఒక నిమిషం ఆగండి సార్, ఆగండి సార్, ఆగండి ప్లీజ్. ఓకే 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 మేడం ఆగండి, రఫీ గారు ఆగండి. ఎస్ మేడం రఫీ గారు ఇద్దరు ఒకసారి ఆగండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, టైం అవుతుంది ప్లీజ్ ప్లీజ్. యా ఓకే కట్టా కార్తిక్ గారు, మరి ప్రచార ఆర్భాటం, మరి జార్జి బుష్ చేతిలో అంత పెద్ద బూడిద గుమ్మడికాయ పెట్టారు, మరి ఆయన మోసాడో లేదో మనకు తెలియదు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అది. కింద బిల్ గేట్స్ కూడా సేమ్, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పొలంలో